నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. శని జయంతి అమావాస్య కలిసి రావడం చాలా విశేషమైన రోజు. ఆ రోజున ఏమేం పనులు చేయాలి, ఏమేం చేయకూడదు, ముఖ్యంగా శని ప్రభావం ఉన్నటువంటి రాశుల వాళ్ళు, జాతకాలు ఉన్నటువంటి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేయడం కోసం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు. మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, శని ప్రభావం ఉన్నటువంటి జాతకాలు, రాశులు చాలా ఉంటాయి. ఈ శని జయంతి అలాగే అమావాస్య కలిసి వస్తోంది, చాలా విశేషమని విన్నాం. వాటి గురించి ఒక్కసారి. తప్పకుండానమ్మా. మే 16వ తారీఖు రోజున మన తెలుగు ప్రాంతంలో వైశాఖ అమావాస్య అని అంటారు. నార్త్ సైడ్కి పౌర్ణమి టు పౌర్ణమి కాబట్టి ఆల్రెడీ వైశాఖ పౌర్ణమి తర్వాత వైశాఖ బహుళ పాడ్యమి నుంచి వాళ్ళకి జ్యేష్ఠ మాసం వచ్చేసేసింది. కాబట్టి వాళ్ళు ఈ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్యగా చెబుతారు. మనమేమో వైశాఖ అమావాస్య. పైగా ఈ అమావాస్య శనివారం నాడు రావడం చాలా విశేషం. దానిని శని జయంతి సందర్భంగా చెప్పుకోవడం ఉంటుంది. పైగా ప్రత్యేకంగా ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏంటంటే భరణీ నక్షత్రం. భరణీ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అనంటే యముడు అధిపతి అవుతాడు. కాబట్టి యమబాధలు తొలగాలన్నా, అలాగే మరణించినటువంటి వారి యొక్క ఆత్మ తృప్తి పొందాలన్నా, ముఖ్యంగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశులలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని దోష ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల వాళ్ళు ఏమేం చెయ్యాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ఇంట్లోనే చేసుకునేటువంటి పరిహారాల్ని మనం తెలియచేసుకున్నాము. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క మే 16వ తారీఖు రోజున వచ్చేటువంటి శని జయంతి సందర్భంగా వైశాఖ అమావాస్య రోజున ఏమేం చెయ్యాలి, ఏమేం చెయ్యకూడదు అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది, అందులో సందేహం లేదు. ఆ రోజున ప్రధానంగా చేయకూడనటువంటి పనులు తెలుసుకుందాం. మొదలు చేయకూడనటువంటి పనులు, క్షౌరం చేసుకోకూడదు, గడ్డము గీసుకోవడం, హెయిర్స్ కటింగ్ చేసుకోవడం చేయకూడదు, గోల్డ్ తీయకూడదు, అలాగే ముఖ్యంగా నూనె, తలకి నూనె రాసుకోకూడదు. అలాగే కొంతమంది చేతులకి, కాళ్ళకు కూడా రాసుకుంటారు. ఆ తైల మర్దన పనికిరాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యంగన స్నానం అని అంటారు. అంటే ఏంటి, నూనె రాసుకొని స్నానం చేయకూడదు. ఇది ప్రధానంగా. తర్వాత అవకాశం ఉంటే ఈ రోజున ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము నిషేధం. దాంపత్యం కూడా పనికిరాదు. ఇవి ఏవి చేయకూడదు. అలాగే వీలైనంత వరకు మౌన వ్రతాన్ని ఆచరించే ప్రయత్నము అందరూ చేయాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ముఖ్యంగా పెద్దవాళ్ళని, వికలాంగులని, శారీరక మానసిక వికలాంగులని బాధ పెట్టకూడదు. ఇది చేయకూడని పనులు. చెయ్యగలిగేటువంటి పనులు, చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి చక్కగా ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసి, ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి, సూర్యాష్టకం 6 సార్లు ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూసుకుంటూ, లేదా అక్కడ కూర్చొని, ఎదురుగా కూర్చొని కానీ సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఇది మొట్టమొదటి పని చేయాల్సినటువంటిది. ఇక ముఖ్యంగా ఈ రోజున అమావాస్య కదమ్మా, శని జయంతి, పైగా భరణి నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఈ రోజున ప్రధానంగా సంబంధించినటువంటి పెద్దలకి పిండ ప్రదానం ఖచ్చితంగా చేయాలి. పిండ ప్రదానం లేకపోతే కనీసము బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని తర్పణాది కార్యక్రమాలను జరిపించి, బ్రాహ్మణుడికి స్వయం పాకదానము, దక్షిణ, వస్త్రదానము, అవకాశం ఉంటే ఈ రోజున చెప్పులు, గొడుగు, విసనకర్ర ఇవి దానం చేయాలి. చేసినట్లయితే పితృదేవతల ఆశీర్వచనం కలుగుతుంది. ఎందుకనంటే మనకు ఏది జరగాలన్నా దైవం కంటే అతివేగంగా స్పందించి
అతి వేగంగా మనకు కావలసినవన్నీ ఇచ్చేటువంటి వాళ్ళు పితృదేవతలు. పితృదేవత. బ్రతికుండంగా మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎంత గారాబంగా పెంచి మనకు అన్ని అడగకుండానే ఇచ్చి మనల్ని వృద్ధిలోకి తీసుకొచ్చారో, మరణించిన తర్వాత కూడా వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు మన మీద ఉంటాయి. కాబట్టి కృతజ్ఞత భావంగా వాళ్ళకి చేయడం. చేస్తే ఇంకా సంతోషించి వాళ్ళు మనకి ఇంకా దైవం కన్నా చాలా శీఘ్రంగా మనకు శుభ ఫలితాన్ని ఇస్తారు. దేవుడన్నా పరీక్ష పెడతాడు కానీ పితృదేవతలు సంతోషం చెందారు అనంటే ఇంక అసలు ఇంక తిరిగే లేదు. నిజమే. ఇక తరువాత ప్రధానంగా ఇప్పుడు శని ప్రభావం ఎదుర్కొంటున్నటువంటి రాశులు. శని అంటే చాలామంది భయపడుతుంటారు. అదేదో బూచిగా చూస్తుంటారు. ఒక దయ్యంలాగా, భూతంలాగా చూస్తారు శని భగవానుడు. కానీ వాస్తవానికి శని భగవానుడు మన కర్మదోషాన్ని తొలగిస్తున్నాడు కష్టాల రూపంలో. కాబట్టి కష్టపడడం తప్పదు. కానీ ఆ కష్టము, బాధ మనకు తెలియకుండా జరిగిపోయి మనం ఆనందంగా మనం ఆ సమస్యలను ఎదుర్కోగలిగే మానసిక, శారీరక శక్తిని శని భగవాన్ యొక్క అనుగ్రహం వలన పొందుతాం. కాబట్టి ఇక్కడ మనం ఏదో మాఫీ కోరుకోవట్లేదు. మన కర్మ దోషాన్ని తొలగించుకోవడానికి నీకు చేస్తున్నాను, నా కర్మ దోషం తొలగించని మాఫీ కోరుకోవట్లేదు మనం. మనము ఏం చేస్తున్నామంటే ఆ కష్టాన్ని భరించే శక్తిని ఇవ్వమని వేడుకుంటాం. చాలు. అవును, భరించగలిగే శక్తి ఉంటే సరిపోతుంది. అందుకనే ఇప్పుడు ఈ యొక్క మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం ఉంది. ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి, అలాగే శని దశ అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారములు ఏవైనా, స్టీల్, ఇనుము, ఏసీ, పాత ఇనుప సామాన్లు షాపులు ఉంటాయి, అట్లాంటి వృత్తులు, ఇనుముతో కూడుకున్న ఏ వృత్తి అయినా కానీ, ప్రతి వృత్తిలో ఇనుము ఉంటుంది. వాహనాలు, ఇవన్నీ ఆ వాహనాలు అమ్మేటువంటి, కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులు ఉంటారు కదా, ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళు, స్టీల్ అమ్మేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్యాపారంలోకి వస్తారు. కాబట్టి ఈ యొక్క శని సంబంధమైన వ్యాపారం, తైలం అమ్మేటువంటి వాళ్ళు, నూనెను అమ్మే ఎడిబుల్ ఆయిల్స్ కానీ, గ్రౌండ్ ఆయిల్స్ కానీ, ఏవైనా కానీ, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ కూడా, నాఫ్తలిన్, ఇవన్నీ కూడా శని సంబంధమైనవి. ఇవన్నీ వీటితో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా శని సంబంధంగా వస్తారు. అలాగే పుష్యమి మరియు అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు, మకర, కుంభ రాశుల్లో జన్మించిన వాళ్ళు విశేషంగా. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభావం గురవుతారు. ఇప్పుడు చెప్పినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వాళ్ళు కూడా ఈ యొక్క ప్రభావాన్ని గురవుతారు. కాబట్టి ఈ చెప్పిన రాశిలో జన్మించిన వారు అతి సులువుగా చేసుకునే పరిహారాలు కూడా చెప్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క శని జయంతి సందర్భంగా ప్రత్యేకించి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై, ఇంతకుముందు చెప్పినటువంటి వ్యాపారస్తుల వాళ్ళకి అభివృద్ధి కోసమై మన పీఠం ఆధ్వర్యంలో మే 16వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి శని దోష నివారణ పూజలు, హోమాలు ప్రత్యేకంగా జరిపించడం, శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే సుదర్శన హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, అలాగే కాళీ హోమము కూడా జరిపించి, ప్రత్యేకించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల, అది శని సంబంధమైనటువంటి కరుంగలి మాల. కాబట్టి ఆ కరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మే 16వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ రోజున చేయాల్సినటువంటి పరిహారాల గురించి తెలియజేసుకుంటే, ముఖ్యంగా ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకుని ఎలాగో సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు చదువుతారు కదమ్మా. తదనంతరం నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, తరువాత శని భగవానుడికి కానీ, ఈశ్వరుడికి కానీ, లేదా ఈ యొక్క కాలభైరుడు ఉంటే కాలభైరుడికి కానీ, ప్రత్యేకించి శనికైనా, శనీశ్వరుడికైనా, ఈశ్వరుడికైనా నల్ల నువ్వుల నూనెతో దీపారాధన, నల్ల ఒత్తి వేసి, ఇనుప ప్రమిదలో కానీ, మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేసి, అప్పుడు ఆ శనీశ్వరుడికి లేదా ఈశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించడం. తదనంతరం అన్నము, నల్ల నువ్వులు కలిపిన ముద్దలు ఒక 3 ముద్దలు నైవేద్యంగా పెట్టడం. అలాగే నల్ల నువ్వులతో చేసినటువంటి, బెల్లంతో చేసినటువంటి ఉండలు నైవేద్యంగా పెట్టి, ఆ ఉండలని పారిశుద్ధ్య కార్మికులకి మనం దానమైనా చేయవచ్చు. ఈ అన్నము, నల్ల నువ్వులు కలిపిన ముద్దల్ని ఒక డొప్పల్లో పెట్టైనా కానీ స్వామి దగ్గరైనా పెట్టవచ్చు, లేదా దేవాలయంలో పిట్టగూడెం దగ్గరైనా పెట్టవచ్చు. తదనంతరం అవకాశం ఉంటే
పారిశుద్ధ్య కార్మికులకి టీ తాగడానికో లేదా వాళ్ళ ఇంటి కిచెన్ సామాన్లు ఏదైనా వంట వస్తువులు ఇంట్లో వండుకోవడానికి కొన్ని వస్తువులు కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వవచ్చు. హ్మ్. అనాథలుగా వాళ్ళకి ఇవ్వవచ్చు. లేదు బ్రాహ్మడికి చేయాలి సంకల్పం ఉంటే దానము నల్ల నువ్వులు, నల్ల బట్ట, ఇనుప మేకు, అలాగే బాణి, ఇనుప బాణి, గళ్ళ ఉప్పు, బెల్లము, పత్తి ఇవన్నీ కూడాను దానం చేసి బ్రాహ్మడికి దక్షిణ ఇచ్చి సంకల్పం చేసుకుంటే సరిపోతుంది. ఆ. ఈ విధంగా చేయవచ్చు. లేదు ప్రత్యేకించి ఈ రోజున ఆవ నూనెతో కాలభైరవునికి ఎవరైతే అభిషేకం చేస్తారో హ్మ్. ఖచ్చితంగా ఆ కాలభైరుని యొక్క అనుగ్రహంతోనే శని దోష నివారణ కూడా జరిగిపోతుంది. ఇదంతా చేయడం చాలా విశేషం. ఈ రోజున ప్రత్యేకించి మౌనవ్రతం ఎక్కువగా ఉంటే చాలా మంచిది. శనివారము, భరణీ నక్షత్రము, అమావాస్య కలిసి రావడం చాలా అరుదుగా చెప్పవచ్చు. ఇటువంటి అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. తప్పకుండా అందరూ పాటించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించండి. ఈ విధంగా చెప్పినటువంటి పరిహారాన్ని మీరు పాటించండి. అలాగే రావి చెట్టు దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఈ రోజున దీప దానము చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితము. పితృ తర్పణాలు ఎట్లాగో చేయాల్సిందే, అందులో తప్పదు. మళ్ళీ ఇటువంటి అవకాశం మనం మిస్ అయ్యామంటే మళ్ళీ మళ్ళీ రాదమ్మా. ఎందుకంటే ఇంత వైశాఖ అమావాస్య శని జయంతిగా చెప్పుకునేటువంటి ఈ రోజు మాత్రం మళ్ళీ మళ్ళీ మనకు లభించదు లభించదు లభించదు. ధన్యవాదాలు గురువుగారు. చాలా సులువైన పరిష్కారాలు సూచించినందుకు మరొకసారి ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.